డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లకూరు గ్రామంలో 3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారావుతో కలిసి ఎంపీ హరీష్ మాథూర్ ప్రారంభించారు. ఎన్నికల ముందర ఇచ్చిన హామీని నెరవేర్చుతూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో టీడీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. వైకాపా హయాంలో ప్రజలను మభ్యపెడుతూ కేవలం శంకుస్థాపనకే పరిమితం అయ్యాయన్నారు. మరోసారి ప్రజలను మోసగించే పనులు చేస్తున్న వైకాపా వైఖరిని ప్రజలకు వివరించి రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. చిరకాల వాంఛ మరి నూతన సబ్ స్టేషన్ ప్రారంభ మహోత్సవం సందర్భంగా మరి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయ్య గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఏడీఈ గారికి, ఏఈ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఒగూరి భాగ్యశ్రీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి, అశోక్ గారికి, సురేష్ గారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్న ఈ గ్రామస్తులందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి సబ్ స్టేషన్ 2014లో మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. 14 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ రోజు సైట్ క్లియర్ చేయలేక ఆ సబ్ స్టేషన్ మనకి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఏదైతే 3 సబ్ స్టేషన్లు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో మొదట 8 శాంక్షన్ ఇచ్చిన దాంట్లో పల్లకూరు ఫస్ట్, తర్వాత మొగలవరం సంబంధించి మట్టోడు బాలని ఒక సబ్ స్టేషన్ కూడా మనం నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఎంపీ గారు మేము కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టే మన జిల్లాలో మొట్టమొదటి శాంక్షన్ మనయ్య వచ్చినాయి, మన నియోజకవర్గం మనకి వచ్చినాయి. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ మీద పూర్తి పట్టున్న ముఖ్యమంత్రి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంతో ఇబ్బంది, దాన్ని అధిగమించి మిగులు కరెంట్ తీసుకొచ్చాం మనం. మళ్ళీ గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ ఆస్తులన్నీ తాకట్లు పెట్టారు. ఇవాళ మనకి సర్ఛార్జీలు, అనేక రకాల ఛార్జీలు మనం అందరూ భరిస్తాం. అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు పరిపాలించి ఎలక్ట్రికల్ గా ఇవాళ కన్జ్యూమర్స్ అంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెరువులు చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు లేని ట్యాక్స్లన్నీ వాళ్ళు చేసిన అప్పుల వల్ల మనం భరించవలసి వస్తుంది. మరి సబ్ స్టేషన్ మొన్న ఓపెన్ చేసే ముందు అదే ట్రైల్ వేస్తానని చెప్పి నాకు ఏడీ గారు, డిఈ గారు చేస్తే ఫస్ట్ ట్రైల్ వేయమని చెప్పాం. మరి అటువంటి టైంలో కొంతమంది ప్రజాప్రతినిధులు రావచ్చు. దాన్ని మరి వెనకాల ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్క్రోలింగ్ సర్పంచ్ గారు ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఓపెనింగ్ ఏంటి ఏ రకరకాలుగా మరి పోస్టింగ్లు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి పల్లకూరులో సబ్ స్టేషన్ ఎందుకు కట్టలేదు కదా 5 సంవత్సరాలు? 2014-19 వరకు మనం హెల్త్ సెంటర్ సిహెచ్సిని ఆ రోజు శాంక్షన్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేశాం. 5 సంవత్సరాలు ఒక ఇటు కూడా పెట్టలేదు ఈ ఊర్లో. ఏంటంటే ఆ ప్రభుత్వం అన్ని మాయమాటలు కేవలం శంకుస్థాపనకి పరిమితం. అది పూలపాలు పెంచి శంకుస్థాపన చేశారు 2019లో. గోగులను పెంచి శంకుస్థాపన చేశారు. ఎదుర్లంక దగ్గర రాయన్ శంకుస్థాపన చేశారు. ఏదైనా అయిందా? మనం వచ్చిన తర్వాత ఎదుర్లంకలో 80 కోట్ల రూపాయలతో రాయన్ ఇవాళ పూర్తి చేసాం. 10% పనులు ఉన్నాయి, 90% పనులు పూర్తి చేసాం. మరి గ్రామంలో ఆ రోజు ట్రై చేసాం, దాన్ని అవ్వలేదు కాబట్టి ఇవాళ ఎందుకంటే ఇక్కడ చివరి సుమారు 10 గ్రామాలకి చివరి ఏరియా పల్లకూరు అంటే టైలెండ్ ఏరియా. ఇక్కడ అంతా చెరువుల మీద ఆధారపడే వాళ్ళు, లో విద్యుత్ ఉంటుందని చెప్పి ఏదంటే మంచి పనులు చేసి చెప్పాలి తప్ప ఏమి చేయకుండా ప్రభుత్వం మీద బురదలు కరెక్ట్ అయింది కాదు.
ఎందుకంటే మన పార్టీలో ఎవరు వచ్చినా గౌరవించడం మన సంస్కృతి. మరి ఏదైతే మరి ఈరోజు ఈ పల్లంకూరు గ్రామం మళ్ళీ అంటే చాలా పెద్ద గ్రామం. మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గ్రామాలు ఉన్నది పంచాయతీలు మీరు విడిగా చేసుకోవాలి, కంఫర్ట్ గా చేసుకోవాలంటే అవకాశం కల్పించారు. దాన్ని మీ గ్రామస్తులు చెప్పాం. మరి మీరు అందరూ ఏకతాడిగా ఈరోజు పరిపాలనకి సౌలక్ష్యం బాగుండాలని ఉద్దేశంతో 3 గ్రామాలుగా 3 పంచాయతీలుగా చేయమని మీ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మీకు వెసులుబాటు బట్టి మిమ్మల్ని చేస్తూ ఉన్నాం. మేమేమే మాకు స్వార్థం కాదు, మీ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. ఎలా ఉన్నా కానీ మన పరిపాలన బాగుండాలని ఉద్దేశంతో అవకాశం వచ్చింది కాబట్టి మీకు చెప్పాం. మీరు బ్రహ్మాండంగా అందరూ కూర్చుని 3 పంచాయతీలుగా చేసి ఒక ఐక్యతగా మన నాయకత్వం అంతా కూడా మరి ప్రపోజల్ కూడా పంపాం. తొందరలో హాస్పిటల్ కూడా ఏదైతే గవర్నమెంట్ గత ప్రభుత్వాలు లోపం వల్ల ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం ఏదో సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మళ్ళీ ఒక 50 లక్షలు కూడా శాంక్షన్ తెచ్చాం. తొందరలో దాన్ని కూడా, ఎందుకంటే ఈ సంవత్సరానికే మనం లాస్ట్ ఇయర్ చెప్పాం మీకు ఈ సబ్ స్టేషన్ హాస్పిటల్ కూడా నెక్స్ట్ ఇయర్ పండగల్లా ఓపెన్ చేసుకోవాలని చెప్పి దీన్ని పూర్తి చేయగలిగాం. దాన్ని కూడా గ్రాంట్ తెచ్చాం. తొందరలో అది కూడా పూర్తి చేసి మరి ఈ పల్లంకూరు పంచాయతీలో మనం వచ్చిన తర్వాత ఇప్పటికే 40-50 లక్షలతో మన రోడ్లు కూడా వేసాం. మళ్ళీ 80 లక్షల రూపాయలు తొందరలో శాంక్షన్ ప్రతిపాదన పంపాం, తొందరలో శాంక్షన్ చేసుకుంటాం. మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినా అన్ని కూడా మరి ఫుల్ పేజీగా మరి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ పెద్ద ఎత్తున మన మంత్రులు మరి విదేశాలకు వెళ్ళి మన వైజాగ్ లో సమిట్స్ పెట్టి సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడులు 600 MOUలు చేశారు. మరి ఆ పెట్టుబడిలో సగం వచ్చినా మన రాష్ట్రం మొదటి స్థానంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఎన్ఎస్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కష్టపడేది మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారంలో ఈ రోజు మన రాష్ట్రం 2 విధాలుగా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. మరి పల్లెకూరులో ఎప్పటి నుంచో దీనికి మన సైట్ చెరువు చూపించాం. ఫస్ట్ లో నాకైతే మాత్రం ఎవరు రాత్రిపూట అయితే ఫోన్ చేయాలి అన్న, నాకైతే మాత్రం సరైన నాకు రాత్రంతా కరెంట్ లేదనే సందేశం అనేది మాత్రం ఈ ప్రాంతం నుంచి రాదని మాత్రం ఈ రోజు నుంచి నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చాలా బాధ్యత తీసుకుని ఆల్రెడీ దీన్ని టెస్టింగ్ కూడా చేశారన్నారు. ఉన్న గ్రామాలన్నింటినీ కూడా 24 అవర్స్ కూడా కరెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, వోల్టేజ్ డ్రాప్ అవ్వకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే విధంగా టెస్టింగ్ చేసినప్పుడు మనకి ఫలితాలు వచ్చాయని కూడా మీరు మాట ఇచ్చారు. మీ అందరికి కూడా ఒకటే తెలియపరుచిన, మా దగ్గర ఇంకొక టెస్టింగ్ ఉంది. ఎందుకంటే నేను మా సంక్రాంతి కూడా నేను ఎక్కువ సమయం, ఆ 3 రోజులు ఎక్కువ సమయం నేను ఉండేది ఇక్కడ. ఖచ్చితంగా ఆ రోజున నేను ఖచ్చితంగా నేను పరిశీలించి నేను కూడా తెలియపరుస్తాను. నాకు ఒక్క విషయం, నా దృష్టికి చాలా మంది తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ మనం సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఆ లోన గ్రామాల్లోని మాత్రం చాలా వరకు కూడా లైన్లు పాత పడిపోయి, స్తంభాలు కూడా చాలా డ్యామేజ్ అయ్యి, చాలా ఇరిగిపోయి వంగిపోయి ఉన్న సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒకసారి పరిశీలించుకొని ఆ లైన్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కొత్త వేసే విధంగా మనం బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చాలా మంది నాకు తెలియపరిచారు. దీన్ని మనం త్వరలోనే ఎంత తొందరగా మనం ఎస్టిమేషన్ మనం వేసుకుని దాన్ని కార్యాచరణ ఎప్పుడు తీసుకుంటాం అనేది మీ అందరినీ మరొకసారి ఇదొకటి నేను మీ అందరికి తెలియపరుచుకున్నాను. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందం. మనం ఇది ఆనాడు ఈ శంకుస్థాపన చేసినప్పుడు ముందు రోజున ఆ రోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు మనం ఒకటే మాట అంటున్నాం, ఇది ఎంత త్వరగా అయితే మాత్రం అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి. ఎందుకంటే ఈ లోనంత గ్రామాల్లోని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడన్నా సరే ఫ్లడ్ వచ్చినా, ఎప్పుడన్నా వచ్చే తుఫాన్ వచ్చినా ఆ సమయంలోనే అయితే మాత్రం కనీసం 2-3 రోజుల వరకు కూడా కరెంటు లేని పరిస్థితి.
అప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి రావాలన్నా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఎవరైనా సంప్రదించాలన్నా ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల భయం వేసిన పరిస్థితి ఉండేది. ఈ సమయంలో దీనివల్ల మేము అనేక సందర్భాల్లోని నేనైనా మన బుచ్చిబాబు గారైనా మేమందరం మాట్లాడుతూ సార్ దీనికి ఖచ్చితంగా మనం ఒక శాశ్వత పరిష్కారం మనం ఒకటి చూసి పెట్టాలని చెప్పి అనేక ఆలోచనలు మనం చేసుకుంటూ రాష్ట్రానికి మనం తెలియపరిచినప్పుడు రేట్స్ అనేది ఖచ్చితంగా మనం చేసి పెట్టాలి. ఎందుకంటే ఈ లోనంతం గ్రామాల్లోని వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేమే స్వయంగా చూసాం. ఎప్పుడు ఫ్లడ్లు వచ్చినప్పుడు సరే వాళ్ళు అసలు బయటికి రాలేని పరిస్థితి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తెలియపరచుకోలేని పరిస్థితి, 2-3 రోజులు ఆగాల్సి వస్తుంది. దాని తర్వాత వారికి కరెంట్ వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారంటే దీనికి ఎప్పుడు ఉన్న సమస్య. ఎందుకంటే కాట్రేన్ కాలం నుంచి ఇక్కడ లోనంత వరకు రావడం వల్ల ఇంత డిస్టెన్స్ వల్ల వస్తున్న సమస్య ఇది. దీనివల్ల ఇక్కడ ఒక సబ్స్టేషన్ మనం ఏర్పాటు చేసుకుంటే ఇవన్నిటికీ ఒక సరైన పరిష్కారం. అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా దీన్ని మనం శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మొదటి శాంక్షనింగ్ కూడా ఇక్కడికి ఇవ్వడం చాలా ఆనందకరం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మన పవర్ మినిస్టర్ గారు మన గొట్పాటి రవి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శాంక్షనింగ్ ఒకవైపు అనుకుంటే శాంక్షనింగ్ ఇచ్చిన తర్వాత అదే వేగంతో పనిచేస్తుంది మన డిస్ట్రిక్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత చాలా వరకు మీరు గతంలో చూసుంటారు, చాలా దేశాలు సబ్స్టేషన్లు కోకోనట్లు కొట్టడం జరిగేయండి, కానీ ముందుకెళ్ళడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంటుంది. కానీ లేదు, అదే విధంగా వాళ్ళ బాధ్యత తీసుకుని దీన్ని మనము ఆనాడు ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఈ ల్యాండ్ మనకి అప్పగించినప్పుడు వాళ్ళు ఒకే మాట తెలియవచ్చింది, ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి. ఆనాడైతే మేము అన్నది ఒక 3-4 నెలల్లోని పూర్తి చేయాలి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. సుమారు 7 నెలల్లోని వాళ్ళు ఇది పూర్తి చేసి ఇచ్చినందుకు కూడా పూర్తి డిపార్ట్మెంట్ కూడా మరొక్కసారి ఈ వేదిక పై నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా